అరటికాయ కుర్మాకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. అరటికాయ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, టొమాటోలు 2, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, జీడిపప్పు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, గసగసాలు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఫస్ట్ కొబ్బరి దీంట్లో వేసుకొని వేయించాలి. సో ఎండు కొబ్బరి. యా. అంటే ఇవి మనం ఏమైనా పేస్ట్ లా చేసుకోవాలా? పౌడర్ చేసుకోవాలి. ఓకే. ఇది కూడా వేసేద్దాం. గసగసాలు. సో అరటికాయలు ముందు ఉడికించేసి పెట్టారా? అది వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఓకే. అరటికాయ కుర్మా ఎవరు నేర్పించారు మీకు? మా అత్తయ్య. మీ అత్తయ్య? బేసిక్గా మీకు అరటికాయ ఇష్టమేనా? నాకు నచ్చదు, బట్ ఇది చేసిన తర్వాత నచ్చిందా? అదే ఎందుకంటే చాలా మందికి అరటికాయ ఇట్లాంటివన్నీ కూడా సొరకాయలు ఎక్కువ ఇష్టపడరు కదా. అవును. ఇంకేమైనా యాడ్ చేయాలా లేకపోతే తీసేద్దామా? ఇవి తీసి కాజు వేయించుకుందాం. ఓకే. ఓకే. జీడిపప్పు దీంట్లో వేసుకోండి. ఓకే. సో మీది అరేంజ్డ్ మ్యారేజేనా? పక్కా అరేంజ్డ్ మ్యారేజా? ఓకే. పెళ్లి చూపులు అలా జరిగాయా? ఓన్లీ ఫొటోసే చూసుకున్నారా? లేదు, నేను చెన్నైలో ఉండే. సో అంటే మీరు చెన్నైలో ఉంటారా? లేదు, నేను 2 ఇయర్స్ జాబ్ చేశాను అక్కడ. ఓకే. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత డెలాయిట్లో జాయిన్ అయ్యాను. ఓ, సో అయితే పెళ్లి చూపుల కోసం హైదరాబాద్ పిలిపించారన్నమాట. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? దుండిగల్, హైదరాబాద్. దుండిగల్. ఓకే. సరిపోతుందా ఇది? సో ఇంకేమైనా ఫ్రై చేసుకోవాలా ఇంతేనా? చేయాలి. కొంచెం ఆయిల్ కావాలి. ఓకే. వేరే ప్యాన్ పెట్టుకుందాం. సో అవేమో ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు మిగతావి ఆయిల్తో. ఓకే. కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఫస్ట్ దాల్చిని వేసుకోవాలి. సో అన్ని హోల్ గరం మసాలా కాదు, జస్ట్ దాల్చిన చెక్క, షాజీరా, లవంగం. ఓకే. అండ్ 2 యాలకులు. ఓకే. కొంచెం షాజీరా, పచ్చిమిర్చి. ఓకే. ఉల్లిపాయలు అన్నీ పడతాయి. ఓకే. దీంతో పాటు పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇవన్నీ కూడా పేస్ట్లో వెళ్తాయి. అవును. ఇదంతా కొంచెం వేగాలి. సో ఇప్పుడు ఆ ఎండు కొబ్బరి ఇవి కలిపి మనం గ్రైండ్ చేసుకుంటామా లేకపోతే ఫస్ట్ సపరేట్గా గ్రైండ్ చేసుకొని తర్వాత ఇది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అయితే ఫస్ట్ అది గ్రైండ్ చేసేద్దామా ఇది వేగేలోగా? నేను ఇది సిమ్ చేసి. సరిపోతుంది అలా? సరిపోతుంది. ఓకే. ఇప్పుడు అందులోనే ఇది మిక్స్ చేస్తారా లేకపోతే సపరేట్గా తీసి వేస్తారా? పర్లేదు, అదే దీంట్లో వేసి మిక్స్ చేయొచ్చు. సో ఇది దాంట్లో మిక్స్ చేసేసి పేస్ట్లా చేసుకోవాలి. అవును. ఓకే. మీరు కూడా జంటగా ఇలాగే మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 అని SMS చేయండి. సో పట్టేద్దామా ఇంకా? వాటర్ కావాలా? కొంచెం ఫస్ట్ గ్రైండ్ చేస్తాను, మళ్ళీ వాటర్.
కొంచెం దీంట్లో వాటర్ పోసుకోవాలి. సో సరిపోతుందండి? ఇది సరిపోతుంది. ఓకే. పాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. సో బేసిక్గా పేస్ట్ అది రెడీ చేసుకుంటే మనకి కొంచెం మిగతా ప్రాసెస్ ఫాస్ట్గానే అయిపోతుంది. అవును. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఈ టొమాటో పీసెస్ వేసుకోవాలి. సో మీరు వీక్లీ అంటే లైక్ 5 days బిజీ కదా? 5 days బిజీ. సో మరి హాలిడేస్ వచ్చినప్పుడు ఎలా స్పెండ్ చేస్తారు టైం? బయటకు వెళ్తాం, మూవీస్కి వెళ్తాము ఫ్యామిలీతో. మూవీస్ బాగా వెళ్తుంటారా? బాగా. ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకున్నాం. ఓకే. సో మీ పెళ్ళి ఫిక్స్ అయిన దగ్గర నుంచి మీ పెళ్ళికి ఎంత గ్యాప్ ఉండింది? ఆల్మోస్ట్ 10 months ఉంటుంది. 10 months ఉందా? సో ఇప్పుడు ఎప్పుడైనా మీకు అవకాశం దొరుకుతుందా వంట చేయడానికి, లేకపోతే? చేస్తుంటాను నేను. అత్తే హెల్ప్ చేస్తారు మార్నింగ్. ఓకే. సో ఆఫీస్కి ఇంటి నుంచి తీసుకెళ్తాం. వెరీ గుడ్. సో ఇంతకుముందు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసుకోవాలి. ఓకే. సో మనకి ఈ పేస్ట్ అంతా గ్రేవీ లాగా వచ్చేస్తుంది. ఇది దేంట్లో బాగుంటుంది తినడానికి మనకి? రోటీ అండ్ బగారా రైస్ ఉంటుంది కదా, అవును, దాంట్లో బాగుంటుంది. కొబ్బరి కూడా వేసాం కదా, సో పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. అండ్ కొంచెం ఈ కొబ్బరి గసగసాలు ఇలా ఉంటే మనకి కొంచెం అడుగు కూడా బాగా పడుతుంటుంది. పెరుగు పెరిగేస్తా. ఓకే. కుర్మా అంటే మనకి మెయిన్ కొంచెం పెరుగు కూడా. అవును. ఇప్పుడు అది కొంచెం వేగింది కాబట్టి మనం ఇప్పుడు పెరుగు వేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపుతో పాటు కొంచెం ఉప్పు కూడా. కొంచెం వాటర్ పోసుకో. అరటికాయ ముక్కలు లాస్ట్లో యాడ్ చేసుకోవాలమ్మా. ఇది కొంచెం మరిగిన తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేద్దామా? కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఒక 2 minutes చూద్దామా ఒకసారి. మరిగినట్టుంది. సో మనం అరటికాయ ముక్కలు వేసుకోవచ్చు. సో ఎలాగో ఉడికించిన అరటికాయ ముక్కలే కాబట్టి మనకి కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేవి బాగానే ఫాస్ట్గా పట్టేస్తాయి కదా. అవును. కొంచెం వాటర్ పోతాం సో దట్ లూజ్గా వస్తుంది. కొంచెం అరటికాయ ముక్కలకి కూడా టేస్ట్లో వచ్చేస్తే మనకి ఇంకా కుర్మా రెడీ కదా. అంతే. వెరీ గుడ్. సో కొంచెం మనం గరం మసాలా యాడ్ చేసుకున్నాం, పౌడర్. ఓకే. కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. ఓకే. చూద్దామా? చూద్దాం. సరిపోతుందా? సరిపోతుంది. ఆఫ్ చేసాను. ఆఫ్ చేసేయండి. ఓకే. ఇప్పుడు ఆఫ్ చేసాం కాబట్టి కొంచెం నిమ్మరసం అండ్ కొత్తిమీర.
ఓకే, మరి అరటికాయ కుర్మా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ కుర్మా తయారు చేసే విధానం. ఒక పాన్ లో ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు, జీడిపప్పు వేసి వేయించాలి. పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో వేయించిన ఎండు కొబ్బరి మిశ్రమం వేసి మిక్సీ పట్టాలి. దీనిలో నూనెలో వేయించిన ఉల్లిపాయ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ కుర్మా రెడీ.